యోగా లేకుండా ఈ ప్రపంచం నడవదు. ఏం చేద్దంటే ప్రతి మూమెంట్ కూడా యోగాలో మూమెంటే. శరీరం కదలిక అన్ని ఆ యోగా పోస్టర్స్ కింద లెక్క. ఈ యోగా అనేది యోగా అంటే యూనియన్, అంటే ఈ ఆత్మ పరమాత్మ కలుస్తుంది అనమాట. దాన్ని కలవడానికి ఈ సాధన చేస్తూ ఉండాలి. ఇది మన ఒక 6,000 సంవత్సరాల క్రితమే ఇది మన భారతదేశంలో పతంజలి గారు స్టార్ట్ చేశారు. అది ఈ విధంగా కొన్నాళ్ళు కొంచెం శబ్దవతగా ఉండి తర్వాత ఇప్పుడు యాక్టివ్గా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అంటే శరీరంకి ఇది ఏమిటి అంటే ఆరోగ్యం. మనకి అన్ని ముఖ్యం ఏంటంటే మనం ఈ ఆరోగ్యం కోసం కొన్ని వేల కోట్లు కష్టపెడుతున్నాం, ఖర్చు పెడుతున్నాం. ఈ ఆరోగ్యం అందరూ యోగా చేస్తే ఏమవుతుందంటే ఈ ఖర్చు పోతుంది, మిగతా డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా చేయడానికి మనిషి. ఆరోగ్యం ఆనందం, మనం ఆనందం కోసం జీవిస్తున్నాం. ఆనందం ఆరోగ్యం కోసం యోగా తప్పకుండా చేయవలసిందే. యోగా అందరూ అంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు విశాఖపట్నం గత ఒకసారి వచ్చేటప్పుడు చీఫ్ మినిస్టర్ కూర్చొని మాట్లాడినప్పుడు ఈ ఇంటర్నేషనల్ యోగా ఇక్కడ జరపాలని డిస్కస్ చేసేటప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారు ఇది ఫ్రేమ్ చేశారు. ఒక మన ఆంధ్రప్రదేశ్ అందరికీ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ జరుగుతుంది కాబట్టి యోగా ద్వారా కార్యక్రమం ఒక నెల రోజులు 21 మే నుంచి 21 జూన్ వరకు చేద్దాం. అదే యోగాంధ్ర. ప్రపంచంలో భారతదేశంలో 1,43,00,00,000 జనం ఉన్నారు. అంటే మనం ప్రపంచ జనాభాలో ఒక 4వ వంతు. అంచేత ఇంతమంది జనం మనకి ఉండే ఈ సంపద, యోగా అనేది మన సంపద. ఇది మన సంపదని మనం ఉపయోగించుకొని ఆరోగ్యవంతులుగా ఉంటే ప్రపంచంలో తర్వాత మనం చూస్తున్నాం. ఈరోజు చూస్తే అమెరికాలోనో యూరోప్లోనో యోగా సెంటర్స్ డెవలప్ అవుతున్నాయి. అక్కడి నుంచి ప్రజలు వచ్చి మనకి టీచ్ చేస్తున్నారు. అంటే ఇది యోగా బాగా దేశం అంతా ప్రపంచం అంతా స్ప్రెడ్ అయినప్పుడు అందరూ ఆరోగ్యం ఆనందంతో జీవిస్తారు. ప్రజలకి సమాజానికి కావాల్సింది ఏంటంటే తిండి కావాలి, కరెక్టే. తిండి వచ్చిన తర్వాత మనిషి ఏంటి ఆనందంగా ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. దానికి ఇది ముఖ్య భూమిక. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇది అందరూ రోజు పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ కలిసి రోజు ఒక కార్యక్రమం చేసుకుని పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకుంటే గ్యారెంటీగా దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. ఇది మన ప్రైమ్ మినిస్టర్ గారిని మనం చాలా అభినందించవలసిన పని. యోగా వల్ల ప్రయోజనం ఉన్నప్పుడు యోగాంధ్ర వల్ల గ్యారెంటీ ప్రయోజనం ఉంటుంది. తర్వాత ఇది చీఫ్ మినిస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే 2 కోట్ల మంది జనం ఆంధ్రప్రదేశ్లో యోగా చేయాలి. కాబట్టి అది జరిగింది. 2 కంటే ఎక్కువ మంది చేశారు కాబట్టి అది అందరికీ అందుబాటులో వచ్చింది. కాబట్టి ఇది ఎవరికి రోడ్డు మీద తిరగవలసిన పని లేదు, యాక్సిడెంట్లు జరగవు. ఇంట్లో కూర్చొని మన పని మనం చేసుకోవడం ఇంతకంటే ఈజీ పని అక్కడ ఉండదు, ఇంతకంటే ఈజీ ఎక్సర్సైజ్ ఉండదు. అంచేత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడం అంటే యోగా గ్యారెంటీగా మనం అందరం ఫాలో అవ్వాలి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి పెద్ద కార్యక్రమం చేపట్టింది. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టి మే 21 నుంచి మరలా జూన్ 21 వరకు ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి యోగా చేరాలి, ప్రతి ఒక్కరు జీవితంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి యోగాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేసేలా ఈ నెల రోజు కార్యక్రమాలు జరగడం వలన ప్రతి ఒక్కరు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజు యోగ సాధన చేస్తూ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ యోగాంధ్ర కార్యక్రమంలో చివరి రోజైన ఈ రోజు మన శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి అందరూ కూడా కలెక్టర్ గారితో సహా అందరూ అటెండ్ అయ్యారు. ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు యోగ సాధనని ఆచరించాలని, సంపూర్ణ ఆరోగ్యంగా మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బాగుండాలంటే ప్రతి ఒక్కరు కూడా యోగాని ప్రతి రోజు ఆచరించాలి, జీవితంలో భాగం చేసుకోవాలి. ఈ అవకాశం నాకు కల్పించినందుకు థ్యాంక్ యూ సార్. సార్, అసలు యోగాలో ఎన్ని ఆసనాలు ఉన్నాయి? ఏ ఆసనం దేనికి పనికి వస్తుంది? ఈ భూమి పైన 84 లక్షల జీవరాశులు బ్రతుకుతున్నాయి. ఆ ఎన్నైతే జీవరాశులు ఈ భూమి పైన బ్రతుకుతున్నాయో అన్ని ఆసనాలని మనకి పతంజలి గారు, ఈ పతంజలి మహర్షి అందించారు. ప్రతి ఒక్క ఆసనం మనం చేయలేకపోయినా మన జీవన విధానంలో మన శరీర ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఆసనాలని మనం సూర్య నమస్కారాలు,
సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు, ధ్యానము ప్రతిరోజు ఆచరించాలి. కొన్ని ఆసనాలు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి, అవన్నీ కూడా చేయనవసరం లేదు. కొన్ని ఆసనాలు ప్రతిరోజు మనం ఆచరిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాం. యోగాంధ్ర అంటే అసలు ఏంటి సార్? యోగాంధ్ర అనేది మన ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ని యోగాంధ్రగా ఈ 1 month కార్యక్రమాలు చేపట్టాం. యోగాంధ్ర అనే నినాదంతో ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి యోగా చేరాలని చెప్పేసి యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే 21 నుంచి జూన్ 21 వరకు కార్యక్రమాలు జరిగాయి. దాన్ని యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి యోగా చేరాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కేంద్రం, భారతదేశం చేపట్టిన ఇంతటి మహత్కారానికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున యోగ సాధనలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా యోగా వాళ్ళ జీవితంలో భాగస్వామిగా చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లారు. దీన్ని ఇంతటి మహత్కర కార్యక్రమాన్ని జరిపిన మన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అందరికీ నమస్తే అండి. నా పేరు యోగా హరి. యోగా అనేది ఈ రోజు మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. అదేవిధంగా ముఖ్యంగా మన శ్రీకాకుళం పట్టణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. 6,000 మందితో ఈ కార్యక్రమాన్ని మనం విజయంగా కంప్లీట్ చేసుకున్నాం. అయితే యోగా అనేది ఒక ఆసనాలే కాదండి, యోగా అంటే జీవన విధానం. ఒక మనిషి ఎలా బతకాలో నేర్పించేది యోగా అనేది. యోగాని ప్రతి ఒక్కరు కూడా ఆచరించి జీవితంలో ఉన్నతంగా బతకాలి, ఉన్నతమైన ఆశయాలతో బతకాలి, మంచి ఆలోచనలతో బతకాలి అని చెప్పి కోరుకుంటున్నానండి.